ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరలా మీ మధ్యలోకి రావటం నాకెంతో సంతోషంగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయచేసి టీవీ ముందు కూర్చున్నటువంటి వారు ముందుకు వచ్చినట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జీవాధిపతి, జీవము కలిగిన యేసు, నజరేయుడైన యేసు, నీ పాదాలకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా తండ్రి, టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా అనేక మంది ఆశీర్వదించబడుతున్నందుకు అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీకు స్తోత్రం. ప్రాముఖ్యమైనటువంటి పదాలు బిడ్డల యొక్క హృదయాల్లో పదిలిపరచాలని మీరు తీసుకొచ్చిన విధానం కొరకు నీకు స్తుతులు చెల్లిస్తూ నాతో, మాతో, అందరితో మాట్లాడి కృప చూపించి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తండ్రి. అయా మీరు నడిపించి కృప చూపించు, మీరే బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గట్టి చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చాలామంది మరి యొక్క డిసెంబర్ నెల రాగానే ప్రతి సేవకులు కూడా క్రిస్మస్ గురించి ఖచ్చితంగా తెలియజేస్తారు. నేను కూడా మీకు అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చక్కటి మాట ఈరోజు మీ హృదయంలో పదిలపరచబడాలని, మీ హృదయంలో ముద్రింపబడాలని నేను ఎంతో ఆశతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్స్ ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయం అండి 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. గట్టి చెప్తా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఈ మాట ప్రతి సేవకులు కూడా, ప్రతి ఒక్క పాస్టర్ గారు కూడా వారి సంఘాలలో బోధించకుండా, చెప్పకుండా ఉండరు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అంత అమూల్యమైనటువంటి పదము ఈ 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాలు. ఒక్కొక్క వచనం గురించి కూడా మనం తీసుకున్నట్లయితే అనేక పదాలు, అనేక మాటలు రాయబడ్డాయి. దేవుని యొక్క సేవకులు కొంతమంది రకరకాలుగా వాళ్ళ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుని బట్టి వాళ్ళు తెలియజేస్తూ మనకి కనిపిస్తున్నారు. టీవీలో కూడా మనం వింటూ ఉన్నాము. అయితే నేను ప్రాముఖ్యంగా నేను ఏ మాట తీసుకున్నానంటే ఈ 10వ వచనము 11వ వచనాన్ని మాత్రమే నేను తీసుకున్నాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చక్కటి వార్త, శుభవార్త. ప్రజలు హల్లెలూయా. ఎవరైనా ఇన్విటేషన్ తీసుకుని వచ్చినప్పుడు, ఒక పెళ్లి కార్డు తీసుకొచ్చినప్పుడు చక్కగా ఆ ఇంటికి వచ్చి, అమ్మ నేను గుడ్ న్యూస్ తీసుకొచ్చాను, మంచి శుభవార్తను తీసుకొచ్చాను, ఏంటి ఇలా సడన్ సర్ప్రైజ్ చేస్తున్నారు, ఈరోజు ఉదయం పూట మా ఇంటికి వచ్చారు, ఏంటండి ఏంటి సంగతి అని అంటే, ఏం లేదండి మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం, ఏం లేదండి మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, తప్పనిసరిగా మీ కుటుంబస్తులు అందరూ కూడా పేరున మరి అందరూ కూడా ఈ పెళ్లికి రావాల్సిందిగా నేను మనం చేస్తున్నానని చెప్పి ఇంటి యజమాని యొక్క పేరు రాసి ఆ కార్డు వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి మనం చూస్తూ ఉంటాం. ప్రియదేని బిడ్డరా, అంతేకాదండి, ఇట్లాంటి మాటను మనం చూస్తున్నప్పుడు, ఆ ఇన్విటేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇరువురు కూడా ఎంతో సంతోషపడి, నిజంగా చాలా కాలం అయింది మరి బిడ్డ గురించి మీరు ప్రార్థన చేసి ఈరోజు మీ పట్ల గొప్ప కార్యం చేశాడని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా సంతోషపడేదానికి అవకాశం ఉంది. ప్రియదేని బిడ్డరా, ఒక చక్కటి వార్త. ఏంటి ఈ వార్త? క్యారల్స్ కూడా వెళ్ళేటప్పుడు ఇంటింటికి వెళ్తారు, పిల్లలు వెళ్ళి విష్ చేస్తుంటారు. క్యారల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ వచనాన్ని ఖచ్చితంగా చదివి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తారు. నిజంగా క్యారల్స్ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, ఒక బాబు చక్కగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూచిదరని వారితో చెప్పాను అన్నటువంటి పదాన్ని, చక్కటి
పదాన్ని మరి తెలియజేసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియదేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యంలో చాలా పదాలు రాయబడ్డాయి. ఆ పట్టణాన్ని నేను చూశాను, ఆ పట్టణానికి వెళ్ళటం జరిగింది. అంతేకాదు ఈ క్రిస్మస్ సందర్భంలో లేకపోతే ఇటువంటి వాతావరణంలో అక్కడికి వెళ్తే చక్కటి ట్రీ వాళ్ళు తయారు చేసి ఆ యొక్క మరియమ్మ గారు దూత దర్శించినటువంటి ఆ ప్రాంతంలో ఆ చక్కటి ట్రీని అక్కడ పెట్టి మంచిగా డెకరేషన్ చేసి చక్కగా దేవుని మహిమపరుస్తూ ఉంటారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మరలా వాళ్ళకి పూర్వస్థితి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరలా అటువంటి సంతోషకరమైనటువంటి విషయం, అటువంటి చక్కటి ఆనందము వారికి కలుగునుగాక అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ అనగా అర్థం ఏంటి? చాలామంది క్రిస్మస్ అంటే ఏంటి అండి అని అంట. క్రిస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే ఏంటి అర్థం అంటే ఆరాధన. ఆమెన క్రీస్తుని ఆరాధించుట అని అర్థం అనమాట. ఆమె హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించటం, ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఉదయం ఏదో ఒక రోజు కాదు, ఆ రోజు క్రిస్మస్ రోజునే ఆరాధించడం కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా మన గృహంలో క్రిస్మసే, ఎప్పుడూ క్రిస్మసే. ప్రజలు హల్లెలూయా. నిత్యము మన ఇంట్లో క్రిస్మసే. యేసు ప్రభుని కలిగినటువంటి ప్రతి బిడ్డ కూడా రోజు డైలీ క్రిస్మస్సే. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ప్రభుని ఆరాధించటం, ప్రభునామాన్ని మహిమపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీకు తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చారండి. అసలు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటి? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు? ఆ మాటలు నేను మీ హృదయంలో పెట్టడానికి ఈరోజు వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటే నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి అని అంటే, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? నెంబర్ 1 చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే బైబిల్స్ ఉన్నటువంటి వారు చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. గట్టి చెప్తా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు అనంటే, నా పాపమును తీసివేసేదానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నా పాపమును తీసివేసడానికి వచ్చాడు. కాబట్టి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఒక సహోదరి, పాపాత్ములైనటువంటి స్త్రీ, ఆమె పాపము చేయటం ద్వారా ఆమె పట్టబడిందంట. పాపాత్మురాలు పాపం చేస్తూ ఉండగా పట్టబడినటువంటి స్త్రీని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు పెట్టి కొట్టి చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నేల మీద ఏదో చేతి రాతతో, వ్రేలు రాతతో రాస్తూ ఉన్నట్టు సందర్భంలో, అమ్మో ఈయన మన పాపాలు రాస్తున్నాడే అని కూడా మాట్లాడుకున్నారని సువార్తల్లో మనం చదువుతుంటాం. ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, మీలో పాపం లేని వారు మొదటిగా ఆమె మీద రాయి విసరండి అని అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారనంటే రాళ్ళు అక్కడికి విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆ స్త్రీ వచ్చి ప్రజలు, మరి అమ్మ నేను ఎవరు శిక్షింపలేదా అని అన్నప్పుడు ఆమె అంటుంది, నేను ఎవరు నన్ను శిక్షించలేదయ్యా అని అంటుంది. అప్పుడు యేసుప్రభు అన్నారు, ఇంకా నువ్వు పాపం చేయకుము, గో అండ్ పీస్, సమాధానం కలిగిన దానిపై వెళ్ళుము అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియదేని బిడ్డలారా, నా పాపమును తీసివేసేదానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చానని వాక్యం సెలవిస్తుంది. మనకు తెలుసు సకల దుర్నీతి పాపమని, పాపం వలన వచ్చే జీతం మరణమని, ఇంకా అనేక మాటలు పాపం గురించి మనం చూస్తూనే ఉంటుంటాం. అనేక వాక్యాలు వింటూ ఉంటాం, మనం చేయాల్సింది చేస్తూనే ఉంటాం, మనం మాట్లాడేస్తూ ఉంటాం, ఇతరులు దూషించే విషయాలు దూషించేస్తూ ఉంటాం. ప్రభా నన్ను క్షమించిన ఆయన అంటాం. మళ్ళీ ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, ప్రభా నీకు స్తోత్రం, పాపాత్ములను క్షమించే ప్రభా, నన్ను కూడా క్షమించిన ఆయన అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేస్తాం. మళ్ళీ బాలారాధనలో పాలిభాగస్తులు అవుతాం, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ మామూలుగా జీవిస్తాం, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు క్షమిస్తానే ఉన్నాడు. ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించవచ్చు అని అంటే 7 సార్లు అని అంటే 77 సార్లు అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. 77 సార్లు ఎప్పుడో దాటిపోయాం.
యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటేనంట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చానని వాక్యం సెలవుస్తుంది. ఎంత గొప్ప దేవుడు మనలందరినీ రక్షించినందుకు. మనలందరినీ కూడా ఎంత ఘోరమైనటువంటి పాపములు ఈరోజు వింటున్నాము, చేస్తున్నారో వాళ్ళు చూస్తున్నాము, ఇంకా రకరకాల విషయాలు చూస్తున్నాం. వాళ్ళందరినీ ఎంతగా క్షమించాడు అని అంటే ఎంతో క్షమించాడు. ఒక్క నిమిషం పట్టదు. జఫన్యా గ్రంథం 1:2 ప్రకారంగా ఏమీ విడవకుండా ఆయన తుడిచి వేసేటువంటి దేవుడని వాక్యం సెలవుస్తుంది. మనుష్య జాతినేంటి, పశువులనేంటి, ఏదైనా సరే ఒక్క నిమిషంలో చీపురు పెట్టి ఊడ్చి అవతల పెడతానని అంటాడు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, దొరికితే చదవండి, ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును ఊడ్చివేసేదను. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణంలో మనుషులనేంటి, పశువులనేంటి, ఎవరైనా సరే ఊడ్చి అవతల పెట్టగలిగినటువంటి దేవుడని దేవునికి వాక్యం సెలవుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు కాబట్టి మనల్ని క్షమిస్తూ కృప చూపిస్తూ ఆయన నడిపిస్తున్నట్లుగా దేవునికి వాక్యం సెలవుస్తుంది. రెండోదిగా మనం చూసినట్లయితే వాక్యంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 3:38 చదువుకుందాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు ఆయనకి తోడై ఉండని గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచారించుచుండెను. గట్టి చెప్తా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అని అంటే ఈ 38వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఒకటే, ఏంటి అని అంటే, దేవుడు ఆయనకి తోడే ఉండని గనుక ఆయన మేలు చేయుచు. ప్రజలు అపవాది చేత అనగా సాతాను చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను అని వాక్యం సెలవుస్తుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటేనంట, మేలు చేయడానికి వచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. నీకు నాకు మేలు చేయడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మేలు చేస్తాడు అని అంటే ఎన్నెన్నో ఆయన మేలులు చేసేటువంటి గొప్ప దేవుడు అయినాడు. నిజంగా ఈ మధ్యకాలంలో ఆ పాట కూడా విన్నాను, మేలు చేయక ఉండలేనయ్యా అనే పాట కూడా నేను విన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మేలులు చేసేటువంటి దేవుడు. ఒక సహోదరి జీవితంలో మరి తన భర్త అప్పులు చేసి చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారంట. ఆమె వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో అప్పుల వారు వచ్చి నా బిడ్డల్ని బానిసత్వం తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నారు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మరి నాకు ఏదైనా సహాయం చేయగలరానంటే, అమ్మా నీ దగ్గర ఏముంది అని అంటున్నాడు. అయ్యా నా దగ్గర ఏముంటే నేను నీ దగ్గరికి ఎట్లా వస్తాను, నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను నీ దగ్గరికి రావడం జరిగింది. ఆ వెంటనే ఆమంటుంది, ఒక నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పింది. అమ్మా నేను చెప్పినట్టుగా చేస్తావా? చేస్తానయ్యా. నీ దగ్గర మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత్రలన్నీ తీసుకుని వచ్చి నీ ఇంట్లో పెట్టుకుని నువ్వు నీ పిల్లలు కలిసి తలుపులు వేసి ఆ నూనె కుండని తీసుకుని ఒక్కొక్క పాత్రలో కొద్దిగా పోయమ్మా అన్నాడంట. హల్లెలూయా. దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆ కుండని తీసుకుని కొద్దిగా పోసినప్పుడు అంట ఆ యొక్క కుండలన్నీ కూడా నిండిపోవటం ప్రారంభించినాయి, నిండిపోయినాయి. ఇంకెక్కడ కూడా ప్లేస్ లేదు. ఇక దైవజన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఆ పాత్రలన్నీ నిండిపోయినాయి అయ్యా, నేనేం చేయాలో నాకు మరి చెప్పు అంటే, వాటిని అమ్మి అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో నువ్వు నీ పిల్లలు కలిసి సంతోషంగా ఉండండమ్మా అని ఆయన తెలియజేశాడంటే, ఆయన ఏం చేస్తాడు అని అంటారంట, మేలు చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడని దేవునికి వాక్యం సెలవుస్తుంది. నా జీవితంలో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేసేటువంటి గొప్ప దేవుడు. అవి కంటికి కనబడవండి, మీ హృదయానికి గోచరం కావు, అవి మరి వినపడవు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మీ ఇంటికి మేలు కలుగును గాక, మీ ఇంట్లో మీ గృహాల్లో మేలులు కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహాల్లో ద్వారాలు తెరవబడును గాక. ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము చూడండి 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు
భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆమేన్. సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని స్తోత్రము చేయుచు ఉండెను. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? ఒకటి, ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు. రెండవదిగా మేలు చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే సమాధానం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పుట్టేటప్పుడు సమాధానం తీసుకుని వచ్చారు. ఆయన పరిచర్యలో కూడా సమాధానం తీసుకుని వచ్చాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పరిచర్యలో కూడా ఆయన అంటున్నటువంటి మాట, ఏ ఇంటనైనా సరే మీరు ప్రవేశించినప్పుడు అంట మొదట ఆ ఇంటికి సమాధానం కలుగును గాక. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము గాక అని మొదట చెప్పు. గట్టి చెప్తా హల్లెలూయా. ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు మొదట ఆ ఇంటికి ఏమని చెప్పమంటున్నాడు? సమాధానం కలుగును గాక అని సెలవిస్తున్నాడు. ఆయన పుట్టినప్పుడు సమాధానం, ఆయన పరిచర్యలో సమాధానం, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన సమాధానం చెప్తున్నాడు. యోహాను సువార్త మనం 20వ అధ్యాయంలో 19వ వచనం మనం చూసేటప్పుడు యేసుప్రభు ఆయన పునరుద్ధానుడే అనగా ఆయన లేచినప్పుడంట శిష్యులు వాళ్ళని కలుసుకోవడానికి ఆయన వెళ్ళాడంట. శిష్యులు ఉన్నటువంటి గది దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు భయపడి తలుపులు వేసుకున్నారు. తలుపులు వేసుకుంటే ఆ తలుపుల లోపల నుంచి, అంటే ఆ తలుపుల్లో నుంచి, నాటి తలుపు సందుల్లో నుంచి, తలుపుల్లో నుంచి లోపలికి వచ్చినట్లుగా దేనికి వాక్యం సెలవుస్తుంది. చదువుదాం. ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. అబ్బా, గట్టి చెప్తా హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు సమాధానం తీసుకుని వచ్చారు. ఆయన యొక్క పరిచర్యలో సమాధానం తీసుకుని వచ్చారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. అందుకని యెషయా గ్రంథంలో మనం చదువుతాం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆమె హల్లెలూయా, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిందని దేనికి వాక్యం సెలవుస్తుంది. ఆయన పేరేంటంట? హల్లెలూయా, సమాధానకర్తయగు అధిపతి అని దేనికి వాక్యం సెలవుస్తుంది. దేవుడు ఏమిస్తాడో తెలుసా? నీకు నాకు సమాధానమును అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. పండగ దినాలలో ఏ గృహాల్లో సమాధానం లేదు, ఆ ఇంట్లందరికీ, ఆ గృహాలందరికీ సమాధానం కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. ఆమె హల్లెలూయా. మీ గృహాలకి సమాధానం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చూడండి, 4వదిగా మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు రాలేదు. గట్టి చెప్తాం హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు రాలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తల యొక్క ప్రవచనాలని ఏంటంటే ఆయన నెరవేర్చడానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ప్రవచనాలు చేస్తున్నారు. ప్రవచనాలు నెరవేరకపోతే ప్రజలు ఒక సోదరి అడిగింది, ఏ ప్రవచనం నమ్మాలి పాస్టర్ గారు, ఏ ప్రవచనాన్ని నమ్మకూడదు, ప్రవచనాలు ఎలా ఉంటాయి, నాకు ఒకసారి ఏదన్నా క్లూ, నాకు ఏమైనా ఎవిడెన్స్ బైబిల్లో నాకు చెప్పగలరా అని చెప్పడం జరిగింది. నేను చెప్తున్నాను, ఈ మాట మీ హృదయంలో ఉండవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్స్ ఉన్నటువంటి వారు. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను
నా నామమును చెప్పును ఇతర దేవతల నామమును చెప్పును ఆ ప్రవక్తయును చావవలెను. ఆమేన్, హల్లెలూయా. పైన మనం చదువుతామండి, ఏమని రాసిందంటే ఆ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 21 వచ్చిన మనం చదువుకుందాం. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకోగలమని మీరు అనుకుని ఎడలా. బైబిల్ అంటున్నాడు 22 వచనం, యెహోవా ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దానిని చెప్పాను గనుక దానికి భయపడవద్దు అని దీనికి వాక్యం సెలవుస్తుంది. ఇది ప్రవచనం అంటే. ప్రజలు హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వాక్యానుసారంగా ఉందా లేదా, అతను తల నుండి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏ మనసు కలిగి ఆయన మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమె హల్లెలూయా. ఒకరోజు ఒక సహోదరి ఆమె నేను వెళ్తూ ఉండగా, అయ్యా ఒకసారి ఒక మాట ఉంది నీతో మాట్లాడాలి రాయ్యా అని అంటే నేను వెళ్ళినప్పుడు అమ్మ చెప్పండి ఏంటి ప్రాబ్లం అంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఒక అమ్మాయి వచ్చింది ఇంటికి వచ్చి ఒక 1000 రూపాయలు అప్పు అడిగిందండి. 1000 రూపాయలు లేవమ్మా, మా ఆయన లేడు, బయటికి వెళ్ళాడు, నా దగ్గర డబ్బులు ఉండవు అని అంటే, అవి వెళ్తూ ఆమె అందంట, అమ్మ చిన్న ప్రార్థన చేస్తాను సాపు ఉంటే ఇన్న అందంట. సాపేశారంట. సాపేస్తే ఆమె మోక నుంచి ప్రార్థన చేస్తూ, ఓ నా ప్రియ కుమారి, నా బిడ్డ 1000 రూపాయలు బాధతో వచ్చింది, మీరు అప్పో చేసి నా బిడ్డకి ఇవ్వండి, లేకపోతే మీ ఆయన చచ్చిపోతాడు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పిందంట. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఆమె హల్లెలూయా. ఇక ఈ అమ్మాయికి భయమేసి వెంటనే అంటుంది, అన్నయ్య మరి ఇలా మాట్లాడింది అది ఏంటి, నాకు సమాధానం చెప్పవా అని అంటే, అప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండం 18:21 వచనంలో నేను చూపించాను. ఏదో ఒక మాట యెహోవా చెప్పింది కాదని మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడలా. ప్రజలు హల్లెలూయా. ఆ యొక్క ప్రవక్త అహంకారం చేత నేను చెప్పాను కనుక అది ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల ప్రజలు హల్లెలూయా, మీరు దాని గురించి మీరు భయపడిన అవసరమే లేదని క్లారిటీగా అక్కడ వచనం వ్రాయబడి ఉంది. ఆ వచనాన్ని ఆమెకు చూపించినప్పుడు అప్పుడు ఆమెకి ధైర్యం కలిగిందంట. ఆమె హల్లెలూయా. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రవచనం ఎవరిది? ఈ ప్రవచనం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం. యెషయా ఆయన ప్రవచిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్పు గురించే మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అయినాడు కాబట్టి ప్రవచనాలు నెరవేర్పు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు చాలామంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారిలో సైంటిస్టులు కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు లేకపోరు. ప్రియదేవుని బిడ్డలారా, కరెంటు కనుక్కున్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ అన్నటువంటి వ్యక్తి యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అంతేకాదండి, టెలిఫోన్ కనుక్కున్నటువంటి వ్యక్తి మనం చూస్తాం. అలెగ్జాండర్ గ్రహాంబెల్ అనేటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు మరి లేకపోరు. అంతేకాదండి, బొగ్గు ఇంజిన్ కనుక్కున్నటువంటి జేమ్స్ లూట్ అనేటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడని చరిత్ర చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదండి, విమానం కనుక్కున్నటువంటి రైట్ బ్రదర్స్ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినారు. అలాగే గాంధీ మహాత్ముడు కూడా ఆయన కొండ మీద ప్రసంగాన్ని ఆయన చదివి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అంతేకాదు, సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అంతేకాదు, భూమి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కున్నటువంటి ఐజక్ న్యూటన్ అనేటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను, చరిత్ర లేకపోతే ఈరోజు భవిష్యత్తు లేదు. చరిత్ర ఉంది కాబట్టి ప్రవచనము ఈరోజు నెరవేరింది కాబట్టి ఈరోజు మాట్లాడుకోగలగడానికి గల ముఖ్య ఉద్దేశం ఉంది. యేసు ప్రభు గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము అని అంటే ఆ యొక్క ప్రవక్తల ప్రవచనాలే ఈరోజు నెరవేర్పు జరిగింది కాబట్టి ఈరోజు ధైర్యంగా తన సేవకులు మాట్లాడగలుగుతున్నాడని ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాను, మేలు చేయడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడని వాక్యం సెలవుస్తుంది. అంతేకాదండి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడని వాక్యం సెలవుస్తుంది. యోహాను సువార్త 8:37 వచ్చిన
అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవు అన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఆమేన్, హల్లెలూయా. దేని గురించి అని అంటే ఆయన ఎవరు అని అంటే సత్యము. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యోహాను సువార్త మనందరూ తెలిసిన మాట. ఏమని అంటున్నాడంటే 14:6లో, అందుకు యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ రారు అని దేనికి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే సత్యమై ఉన్నాడు. సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అయినాడు కాబట్టి, యేసు ప్రభు సత్యమై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన సత్యంలో నడుస్తున్నాం కాబట్టి ఆ సత్యము నా జీవితంలో ఏలుబడి చేయునుగాక. మరొకటి చెప్దాం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వాదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాడు. గట్టి చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటే, ఒకటి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఆయన మేలు చేయడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అంతేకాదు ఆశీర్వదించడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటికీ ఎప్పటికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యాకోబుని ఏం చేశాడనంటే ఆయన ఆశీర్వదించాడు. యాకోబ్, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్ అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా మార్చలేరు. యెహోవా ఆశీర్వాదము అది ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ యొక్క మరి డిసెంబర్ నెలలో ఈ పండుగ దినాల్లో మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక, మీ కుటుంబాలు దీవించబడును గాక. అంతేకాదండి, సమృద్ధిని దీవెన, సమృద్ధిని ఆశీర్వాదంలోకి మీరందరూ కూడా వెళ్ళుదురు గాక అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అంతేకాదండి, చివరి మాట మనం చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనను. గట్టి చెప్తా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? ప్రజలు హల్లెలూయా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను అని వాక్యం సెలవుస్తుంది. ఆయన అంటాడు పిలాతు, అయ్యా నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉంది అని అంటున్నాడు. నీకు అధికారం, నా ప్రజల కొరకు నా ప్రాణాన్ని నేను పెట్టుచున్నాను అని అంటున్నాడు. ప్రియదేవుల పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అన్నాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆ కల్వరిగిరిలో తన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత త్యాగం కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు మరి ఆ ప్రేమను చూపించి ప్రియదేవులారా ప్రాణం పెట్టినట్లుగా వాక్యం సెలవుస్తుంది. ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టారా అంటారు, ఊరికే నీ కొరకు ప్రాణం పెడతారా అని అంటారు, నా ప్రాణం ఇచ్చేస్తానని అంటారు. ఉట్టిదే, అంతా ఉడిదే. ప్రియదేవులారా, యేసు ప్రభు ఒక్కలే నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అంతేకాదు ఆయన ప్రాణం పెట్టినట్లుగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అయినాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని మహిమపరిచినటువంటి వారు ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అందుకని ఎందుకు వచ్చాడు అని అంటే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అంటున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూసిదరని వారితో చెప్పాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు అయినాడు, కృపగలిగిన దేవుడు అయినాడు. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే ఒకటే, ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, మేలు చేయడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, ఆశీర్వదించడానికి వచ్చాడు. అంతే కదండి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ 7 మాటలు మీ హృదయంలో పదిలపరచబడును గాక. ప్రజలు హల్లెలూయా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట.
ఈరోజు ప్రభుని స్తుతిద్దాం, ప్రభునామాన్ని మహింపరచుకుందాం. ఎప్పుడు కాదు, ఏదో క్రిస్మస్ రోజునే కాదు, ప్రజలల్య ఎల్లవేళలా ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహింపరచవలసిందిగా ప్రభు పేట నేను మనవి చేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి, లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. యేసు ప్రభు ఎందుకు వచ్చారో తండ్రి, అయ్యా మీరు ఎందుకు వచ్చారో ఈ లోకానికి కొన్ని మాటలు వివరించడానికి, తెలియపరచడానికి మీరిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యము బిడ్డల యొక్క హృదయాల్లో పదిలపరచబడును గాక. దీవించి ఆశ్రయించి బలపరిచి కృపతో నింపుదల దయచేయమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దిన మంది కలుసుకుని నీలో ఆనందించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, ఇంకా మరిన్ని మర్మాలు, మరిన్ని కొత్త విషయాలు బిడ్డల హృదయాల్లో పదిలపరచడానికి నన్ను వాడుకుని కృప చూపించి సహాయం చేయని ప్రార్థిస్తూ యేసు నామమున నడుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.